కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన గంటల వ్యవధిలోనే బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. 2 గంటల్లోనే 3000 రూపాయలు తగ్గాయి. బంగారం వెండి ధరలపై కస్టమ్స్ డ్యూటీని 15 నుంచి 6% తగ్గిస్తున్నట్టు బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో బంగారం వెండి ధరలు భారీగా తగ్గాయి. బంగారం ధరలు 10 గ్రాములు రూపాయలు 72,838 రూపాయలు ఉండగా బడ్జెట్ ప్రవేశపెట్టాక 68,500కు బంగారం ధర పతనమైంది. కొన్ని గంటల్లోనే బంగారం ధర 10 గ్రాములపై 4,218 రూపాయలు తగ్గింది. బంగారం కొనుగోలుదారులకు ఇది సదవకాశంగా ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే బంగారం ధరల పతనం తాత్కాలికమేనని, మళ్లీ బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. బంగారం మాత్రమే కాదు, వెండి ధరలు కూడా బడ్జెట్ అనంతరం భారీగా పతనమయ్యాయి. బడ్జెట్ కు ముందు కేజీ వెండి ధర 88,995 రూపాయలుండగా బడ్జెట్లో బంగారం వెండి ధరలపై కస్టమ్స్ డ్యూటీని 15 నుంచి 6% తగ్గిస్తున్నట్టు ప్రకటించాక 84,275 రూపాయలకు పడిపోయింది. ఇదిలా ఉండగా బంగారం వెండి ధరలపై కస్టమ్స్ డ్యూటీని తగ్గించడం వల్ల వినియోగదారులకు బులియన్ ఇండస్ట్రీకి కూడా మేలు జరుగుతుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.